బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఆలోచనతో తెలంగాణలో దళితులు అభివృద్ధి చెందుతున్నారన్న ఆలోచనతోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తమ పార్టీలో చేరారని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అయితే ఆర్ఎస్పీ రాకతో బహుజన సామాజిక వర్గం అండతో బీఆర్ఎస్ మరింతగా మారబోతుందని తెలిపారు. మాజీ ఎంపీ వినోద్ కుమార్ పుట్టింది కరీంనగర్లోనేనని, బండి సంజయ్ కూడా కరీంనగర్ అవునో కాదో చూసుకోవాలన్నట్టున్న గెల్లు శ్రీనివాస్ యాదవ్తో మా హైదరాబాద్ బ్యూరో ప్రాణి ఫేస్ టు ఫేస్. ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో రాజకీయ పరిణామాలు రోజు రోజు మారుతా ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు మనం చూస్తూ ఉన్నాం, మొన్నటి వరకు అధికార పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ నుంచి చాలా మంది నేతలు ఇతర పార్టీలకు వెళ్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. మరోవైపు పార్టీని విమర్శించినటువంటి నేతలు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడం ఇప్పుడు ఆశ్చర్యానికి గురి చేసిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దీనిపై మనతో మాట్లాడేందుకు గెల్లు శ్రీనివాస్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడేందుకు చిన్న గతంలో పార్టీని విమర్శించిన వాళ్ళు, కేసీఆర్ను తిట్టిన వాళ్ళే ఈరోజు పార్టీ కండువా కప్పుకుంటా ఉన్నారు. సో మరి ఆర్ఎస్పీ మీ పార్టీకి రావడం పార్టీకి బలం చేకూరబోతా ఉందా, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక వ్యూహంగా ముందుకెళ్ళబోతున్నారు? మా పార్టీకి బలమే. మా పార్టీకి ఉజ్వలమైన భవిష్యత్తు ఉన్నది కాబట్టి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఒక పార్టీని లీడ్ చేసిండు ఈ రాష్ట్రంలో. బీఎస్పీ పార్టీకి అధ్యక్షునిగా పనిచేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ పార్టీని వదిలిపెట్టి ఇవాళ మా పార్టీలో జాయిన్ అయ్యంటే అర్థమైంది. బీఆర్ఎస్ పార్టీకి మంచి భవిష్యత్తు ఉన్నది కాబట్టి తను ఇవాళ మా పార్టీలో జాయిన్ అయ్యాడు. కేసీఆర్ గారి నాయకత్వం పట్ల ఇవాళ విశ్వాసం ఉన్నది తనకు కాబట్టి మా పార్టీలో జాయిన్ అయ్యాడు. రేపు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ మరింత విస్తరిస్తాం. ఇప్పుడున్న పరిస్థితులు ఎప్పటికుండదు కదా. గతంలో కూడా ఎన్నో ఆటుపోట్లను చవి చూసిన పార్టీ ఇవాళ మా పార్టీ టీఆర్ఎస్ పార్టీ కాబట్టి మాకేం కొత్త కాదు, అలా ఏం భయపడాల్సిన అవసరం లేదు. సో మీ పార్టీకి వస్తున్నారు ఓకే, బట్ అదే టైంలో ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, కొందరు జెడ్పీ చైర్పర్సన్స్, జెడ్పీటీసీలు ఇట్లాంటి వాళ్ళు కూడా పార్టీని వీడుతున్నారు. రోజుకు ఒక నాయకుడు ఏదో ఒక ప్రాంతం నుంచి వీడిపోతా ఉన్నారు. సో మరి గతంలో మీరు చేసినటువంటి వ్యూహమే, గతంలో కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది దాదాపు 12-13 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కి చేరుకున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అదే తోవలో ఇప్పుడు మళ్ళీ బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్కి వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో మరి దీన్ని ఏ విధంగా ఆపబోతా ఉన్నారు? వాళ్ళు మా పార్టీలో విలీనమయ్యారు, నువ్వేం జన్ చెప్పించుకోలేదు. ఎందుకంటే కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో చాలా అభివృద్ధి జరుగుతూ ఉన్నది. మీరందరూ ఒక దిక్కుంటే మేము ఒక దిక్కుంటే మా ప్రజలు ఆశిస్తలేరు. ప్రజలు మా నియోజకవర్గాలు అభివృద్ధి జరగాలి కాబట్టి మీ వెంట ఉంటేనే మాకు మంచి పేరు ప్రతిష్టలు వస్తాయనే ఉద్దేశంతో వాళ్ళు మా పార్టీలో జాయిన్ అయ్యారు. ప్లస్ ఏంటంటే ఇప్పుడు ఇవాళ కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇవాళ ఎంపీలో పనిచేసిన వాళ్ళు వెళ్ళిపోయినంత మాత్రమే మాకు ఏం నష్టం లేదు. ఎందుకంటే మా పార్టీ ఒక ఫ్యాక్టరీ, లీడర్లను ఉత్పత్తి చేసే ఫ్యాక్టరీ ఎట్లనో అలాంటి ఫ్యాక్టరీ వాళ్ళ మా ఫ్యాక్టరీ మా పార్టీ. ఎంతోమంది నాయకులను తయారు చేసిన కేసీఆర్ గారు. చాలామంది వల్ల ఒక్కొక్క నియోజకవర్గంలో చాలామంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు, టికెట్ మాకంటే మాకు ఇవ్వాలని చెప్పి. కేసీఆర్ గారు వాళ్ళు ఫిల్టర్ చేస్తూ ఉన్నారు. ఈసారి ఖచ్చితంగా 12 స్థానాలు పైగా మేము గెలవబోతున్నాం, పార్లమెంట్ స్థానాలు కూడా. సో ఇప్పుడు మీరు గెలవబోతున్నారన్న వ్యూహంతో మీరు చెప్తా ఉన్నారు, సో ఫిల్టరైజేషన్ చేస్తూ ఉన్నాము, సో మా ఫ్యాక్టరీ నుంచి రెడీ అవుతా ఉన్నారు నాయకులు అని చెప్పేసి. బట్ తయారయ్యేటువంటి నాయకులందరినీ కూడా మేము ఆల్వేస్ గాంధీ భవన్ గేట్లు ఓపెన్ చేసి పెట్టాము, అందరూ రావచ్చు అని రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఉన్నారు. అదే వాళ్ళకి నాయకుల కరువు చెప్తున్నా కదా. కాంగ్రెస్ పార్టీ అంత పెద్ద జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నాయకుల కరువు ఉన్నది. ప్రజలకు వాళ్ళ ఫేసులు చూసి ఓట్లు వేసుకునే దమ్ము వాళ్ళకు లేదు. మొన్న అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏదో గుడ్డిగా ప్రజలు కొంచెం లోకల్ స్థానికంగా ఉన్న నాయకత్వమే కొంత వ్యతిరేకతతోని మాకు అధికారం కొంత పర్సెంట్తో మేము దూరం 1.8%తో మేము అధికారాన్ని కోల్పోయినాం తప్ప మేము పెద్ద భారీగా పోలే కదా. 10% ఓట్లు మాకు మేము లాస్ అయినాం, 10-15% అన్నట్టు కాదు కదా. 1.8% ఓట్ల తేడాతో మేము అధికారాన్ని మేము కోల్పోయాను. రాబోయే రోజులు దాన్ని రికవర్ చేసుకుంటాం, మంచి మెజార్టీతో మళ్ళీ రేపు మేము అధికారంలోకి రాబోతాం. ఫ్యూచర్లో ఈ పార్లమెంట్ స్థానాల లోపల అది కనిపిస్తుంది. 100 రోజుల కాంగ్రెస్ పార్టీ పాలనలో ఇవాళ ప్రజలు చూస్తూ ఉన్నారు. అరే వాళ్ళు ఇచ్చిన హామీలు రైతు రుణమాఫీ చేస్తా అన్నారు. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు ఎన్నికల ముందు, మీరు ఎవరైనా రైతు రుణమాఫీ ఆల్రెడీ రుణమాఫీ అయిన వాళ్ళు ఉంటే కూడా మళ్ళీ తీసుకోండి, రేపు నేను వచ్చుతాను డిసెంబర్ 9 తారీఖు నేనే రేపు ముఖ్యమంత్రి రేపు కాబోతున్నా, రేపు మీకు నేను ఇస్తాను 2 లక్షలు ఇస్తా అని చెప్పిండు. ఆమె ఏమో మళ్ళీ వెనకాడికి వేసారు. రైతు బంధు ఇస్తలేరు, క్రాప్కి 500 రూపాయలు ఎక్స్ట్రా మన ఇన్సెంటివ్స్ ఇస్తా అని చెప్పారు. ధాన్యానికి వాళ్ళు ఇచ్చారా? ఇచ్చే పరిస్థితి లేదు. ఇవాళ కాళేశ్వరం పేరు మీద ప్రాజెక్టుల పేరు మీద అవినీతి జరిగిందని చెప్పి ప్రజల్లో కూడా ఒక అపనమ్మకాలను సృష్టించాలని ఒక ప్రయత్నం చేశారు. అలా వాళ్ళే విఫలం అయిపోయారు. చిన్న రిపేర్ చేసి వాటర్ స్టోరేజ్ చేయాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా కావాలని చెప్పి వదిలేసారనే చర్చ ఇవాళ ప్రజల్లోకి వెళ్ళింది. రైతులకు నీళ్లు అందించే ఉద్దేశం కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని చెప్పి ఇవాళ ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. మా ఎమ్మెల్యేలు, మా పార్టీ నాయకులు కాళేశ్వరం విజిట్ పెట్టుకున్న తర్వాత ప్రజలకు అది అర్థమైపోయింది. కాబట్టి ఈసారి మంచి మేడతో మా ఎక్కువ ఎంపీలు మేము గెలవబోతున్నాం. సో రాబోతున్నటువంటి ఎన్నికల నేపథ్యంలో కూడా పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్ళబోతా ఉంది. ఖచ్చితంగా కూడా గెలిపే దిశగా
ఇప్పుడున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, అటు భారతీయ జనతా పార్టీ ఏదైతే బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి వ్యవహారానికి సంబంధించి ఖచ్చితంగా ప్రజలు గుణపాఠం చెప్పబోతా ఉన్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఎవరైతే పార్టీని వీడుతున్న బీఆర్ఎస్ నేతలు ఎవరైతే పార్టీని వీడుతున్నారో వీడుతున్నటువంటి నేతలకు ప్రజలే సరైన గుణపాఠం చెప్తారు. ఖచ్చితంగా కూడా ప్రజలు రాబోతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీని మళ్ళీ ఆదరించబోతా ఉన్నారు. ఖచ్చితంగా కూడా 17 స్థానాలకు గాను 12 స్థానాల్లో బీఆర్ఎస్ ఖచ్చితంగా గెలుస్తుంది అంటూ కూడా ఏదైతే గెల్లు శ్రీనివాస్ చెప్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. వీడియో జర్నలిస్టు శ్రీకాంత్ ప్రణయ్, అమ్మా న్యూస్, తెలంగాణ భవన్.